ఇప్పుడు ఈ పాదయాత్ర తర్వాత ఇప్పుడు ఇన్ని 3000 చిలుకు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అటు జనాలు గానీ, ఇటు అధికార పార్టీ గానీ, రాజకీయ నాయకులు గానీ, మీ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ, హౌ సీరియస్‌లీ దే ఆర్ టేకింగ్ యూ? అంటే మిమ్మల్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారు? అంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరుగుతుంది. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు. బట్ ఇనీషియల్‌గా కొంచెం సెట్ బ్యాక్ ఉండింది కదా? వెన్ యూ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. ఆల్వేస్ కొంచెం ఇన్హిబిషన్. యా, ఎగ్జాక్ట్లీ. అంటే చేయిస్తే కలుపుతాడా, కలుస్తాడా, ఏమైనా అడిగితే సమాధానం చెప్తాడా, కొన్ని అపోహలు ఉన్నాయి. అవన్నీ మొదటి 35-40 రోజునే తొలగిపోయినాయి. కానీ క్రమీపంగా మహిళలు అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎక్కువ రాజకీయాలు ఇన్వాల్వ్ కానీ మహిళలు రోడ్డు పైకి వచ్చి ఇది మా సమస్య, ఇది అనుకుంటున్నాం, మీరు ఇది చేయాలి అని చెప్తూ మొదలుపెట్టారు. సో డెఫినెట్లీ కొంతవరకైనా ప్రజల మనసు నేను గెలుచుకున్నానని భావిస్తున్నాను. 100% చేశాను అనలేను కానీ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్. అండ్ ప్రజలకు హోప్ కంపడింది. ఎస్, లోకేష్ చెప్తే మన సమస్య పరిష్కారం అవుతుంది, లోకేష్ చెప్తే సీరియస్గా తీసుకుంటాడు, ఆ హోప్ అయితే నాకు కంపడింది. వాట్ అబౌట్ ద కేడర్? పార్టీలో వాళ్ళు కానీ, సీనియర్ నాయకులు కానీ, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు యువగళం అన్నారు, ఒక్కసారి దే మస్ట్ హ్యావ్ టేకెన్ బ్యాక్. అంటే ఏంటి యువగళం అంటే ఇప్పుడు మేము అందరం పనికిరామనా, అంటే మాకంత సీన్ లేదనా, లేకపోతే మేము చెప్పేవి పరిగణలోకి తీసుకోరానా, ఇప్పుడు ఓన్లీ యువగళమే ఇంపార్టెంటా? సో డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ విత్ ఇన్ ద పార్టీ? జోకింగ్లీ మేము అందరం ఆడుకున్నప్పుడు నేను నాయకులందరినీ ఒకటి అడుగుతా, మీరు ఈ బ్యాచా ఈ బ్యాచా? ఈ బ్యాచ్ అంటే బాబు గారి టీం, ఈ బ్యాచ్ అంటే లోకేష్ టీము, మీరు ఏ టీం అని చెప్పండి అని అడుగుతా. అండ్ సీనియర్ నాయకులు ఎవరైతే నడవలేకపోయారో నాతో ఆ స్పీడ్ కానీ ఆ ఫోకస్ కానీ, వాళ్ళు చెప్తే యోగాలో ఉన్నా మీరు రిలాక్స్డ్గా ఉండండి, లంచ్ పాయింట్ లో కలుస్తా లేదా నైట్ అవుట్ లో కలుస్తా, డోంట్ వర్క్ అని అనేవాడు. బట్ ఇట్స్ మోర్ ఆల్ దిస్ ఇస్ మోర్ సటిల్ వే ఆఫ్ జస్ట్ ర్యాగింగ్ లీడర్స్ అండ్ హ్యావింగ్ ఫన్. బట్ లార్జర్ కాంటెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు ట్రాన్సిషన్ అనేది ఓవర్ నైట్ అవుతుంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం న్యాచురల్ కోర్స్ జరుగుతుంది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా. సో తెలుగుదేశం పార్టీ విల్ ఆల్సో ఫైండ్ ఇట్స్ ఓన్ వే ఇన్ డెఫినెట్లీ బ్రింగింగ్ యంగ్స్టర్స్. మీరు చూస్తే 2014లో చాలా మంది ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చారు, 2019లో ఆశించిన మేరకు చేయలేకపోయాం, 2024లో ఆల్రెడీ చాలా మంది ఇన్ఛార్జీలు ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చారు బాబు గారు, అదే విధంగా ఇస్తారు నేను భావిస్తున్నాను. సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ విల్ గెట్ ఆపర్చునిటీ. సీనియర్స్ని కూడా బ్యాలెన్స్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. సో పొలిటికల్ లెగసీస్ని గౌరవిస్తాం, అదేవిధంగా ఫ్రెష్ ఫేస్ కూడా అవకాశం ఇవ్వాలని మేము బలంగా భావిస్తాం. ఓకే, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇన్కంబెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళని రిప్లేస్ చేసి కొత్త వాళ్ళని అక్కడ పెడుతున్నాము ఆ నియోజకవర్గాల్లో అంటున్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేనే పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెట్టడం వల్ల కూడా ఆ పార్టీ ఓడిపోయిందని కొంతమంది అంటుంటారు. దట్ ఈస్ వన్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు అది రెఫరెండంగా తీసుకొని ఇక్కడ జగన్ ఇది చేస్తున్నారని ఒక పాయింట్ ఆఫ్ థాట్ వచ్చింది. మీరేమంటారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు జగన్ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుందా? బికాస్ జస్ట్ నో యూ సెడ్ యూఆర్ గోయింగ్ టు బ్రింగ్ న్యూ బ్లడ్. సో ఇప్పుడు నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేస్ నా మీనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళనే అదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేపిస్తున్నారా? హౌ ఇస్ ద ఎజెండా గోయింగ్ టు బి? వైసీపీ చేసేది రీషఫ్లింగ్. సో ఒక నియోజకవర్గంలో పనికిరాని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో పెట్టి వీడు అద్భుతం, అమోఘం, అద్వితీయం అంటున్నారు. ఎట్టుందంటే మన ఇంట్లో చెత్త పక్కన ఇంటి ముందు వేస్తే బంగారం అవుతుందా? అవుతుంది కదా, చెత్తే కదా. కానీ వాళ్ళు రీషఫల్ చేస్తున్నారు, చెత్తని ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం నుంచి రీషఫల్ చేస్తారు. అది ప్రజలు గమనిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీలో వీరు క్లియర్లీ స్టేటింగ్ లేదు, ఈ టర్మ్ మీరు బ్రేక్ తీసుకోవాలి. మేము ఒక బాబు గారు చెప్తున్నారు, సిద్ధాంతపరంగా వీళ్ళని మేము పెట్టాలనుకుంటున్నాం, అర్థం చేసుకుని మిమ్మల్ని ఈ రకంగా అకామిడేట్ చేస్తాం. రేపు మీరు గెలిపించండి అభ్యర్థిని, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మిమ్మల్ని గౌరవిస్తాం, ఈ రకంగా మీకు పదవులు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం.